ఇప్పుడు మహాలక్ష్మి పథకం ద్వారా బ్రహ్మాండంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము రన్ చేస్తుంది ఈ పథకాన్ని. ఒకటి గుళ్ళలకు గోపురాలకు జనాలు ఎక్కువగా పోతున్నారు, ఎలాంటి లాస్ లేదు, మేము ఎప్పటికెప్పటికీ ఆర్టీ సమస్యకు మేము చెల్లిస్తున్నాము డబ్బులు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మీరేమో ఇంకా 4 కోట్ల ఇంకా 4,000 కోట్ల బకాయి ఉంది ప్రభుత్వం అని చెప్పేసి మీరు అంటున్నారు. రేపు పొద్దున మీరు సమ్మె చేయాలనుకుంటున్నారు, 9 తారీఖు నాడే ఏదో అనుకుంటున్నట్లు కదా. ఆ సమ్మె పిలుపునిస్తే మరి పరిస్థితి ఏంటి? మహాలక్ష్మి పథకం పరిస్థితి ఏంటి? ఇప్పుడు మహాలక్ష్మి పథకం వల్ల మీకు తెలిసే ఉంటుండొచ్చు, మైబీ కండక్టర్లకు డ్రైవర్లకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్క బస్సులో అంటే కెపాసిటీని మించి ఎక్కువగా ప్రయాణికులు ఎక్కడం అనేది జరుగుతుంది. సరే, పథకం మంచిదే కావచ్చు, ఆ కెపాసిటీ తోటి ఇప్పుడు డ్రైవర్కి వచ్చే సమస్యలు ఏంటి, మళ్ళీ ఈ కండక్టర్లు పడే ఇబ్బందులు ఏంటి? అంటే ఇవాళ మహాలక్ష్మి పథకం డబ్బులు టోటల్గా ఇవ్వట్లేదు, వాటితో పాటు స్టూడెంట్కి రావాల్సిన రియంబర్స్మెంట్, అలా బస్ పాసులు ఇస్తాం, రియంబర్స్మెంట్ గత ప్రభుత్వాలు ఇచ్చేది, ఈ ప్రభుత్వం మేము ఇస్తలేము, ఓవర్ పెరిగిందంటా ఉన్నది. ఫిజికల్ అండ్ క్యాపిటల్కి మనం ఇస్తాం, ఆ రియంబర్స్మెంట్ రావాలి, అవి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వట్లే, బడ్జెట్లో పెట్టట్లేదు. కాబట్టి మేమేం అడుగుతున్నాం అంటే, మహాలక్ష్మి పథకం పెట్టినది మంచిదే, మేము సేవ చేస్తాం, మీరు పెట్టిన 48 గంటల్లో సక్సెస్ చేసిన చరిత్ర ఆర్టీసీ ఉద్యోగులది. ఇలా దానివల్ల మీ ప్రభుత్వం యొక్క ఇమేజ్ చాలా పెరిగిపోయింది, మీకు ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. కానీ మహాలక్ష్మి పథకంకి నేను ఇంకోటి కూడా చెప్తున్నాం, ఇవాళ బస్సులు సరిపోయాయని పెట్టండి. ఓవారు కండక్టర్లు డ్రైవర్లు కష్టపడుతున్నారు, ఉద్యోగాలు పోతున్నాయి, గొడవలు అవుతున్నాయి, పోలీస్ స్టేషన్లు అవుతున్నాయి, ఇవన్నీ కూడా రోజు చూస్తున్నారు. మరి ఒక్క బస్సులో 40 సీట్లున్న బస్సులో 90 మందిని 110 మందిని ఎక్కిస్తే పరిస్థితి ఏంది? చెత్తను కుక్కినట్టు కుక్కిండ్రు. రెండోది ఆడవాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, శాతగానోళ్ళు ఉంటారు, రుగ్మతలు ఉన్నోళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి సీట్లు ఉండాలన్నా ఉండొద్దా? ప్రభుత్వం ఆలోచన చేయాలి. మేము మహిళా పథకానికి వ్యతిరేకం కాదు, మహిళలకి మా జేఏసీ సంపూర్ణ మద్దతు ఉంటుంది. అవసరమైతే ఇంకా మీరు బస్సులు కొని వాళ్ళకి మహిళలకి స్పెషల్ బస్సులు పెట్టండి. ఇలా మగవాళ్ళు చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఇలా లాస్ట్ సీట్లో కూర్చుంటే 10 మంది 5 మంది, వాళ్ళకు కూడా సబ్సిడెంట్ బస్సులు పెట్టండి. మేమేమంటున్నాం, మీరు బస్సులు ఇంకా కొనండి, ప్రజలకు సరిపోయాయండి బస్సులు కొని మహాలక్ష్మి పథకంలో ఉన్న వాళ్ళకి న్యాయం చేయండి, మిగతా వాళ్ళకి వచ్చే పరిస్థితి చేయండి. అది చేయాలంటే రెండోది కూడా చెప్పినాం, మీరు ఆర్టీసీని ఉద్ధరించాలి, ఇవన్నీ మీకు ఇమేజ్ పెరగాలనుకున్నప్పుడు ఆర్టీసీకి ఉన్న అప్పులను ఒకసారి రైట్ ఆఫ్ ఇచ్చేయండి. రైట్ ఆఫ్ ఇచ్చి ప్రతి సంవత్సరం బడ్జెట్లో, ఇప్పుడు నెక్స్ట్ మంత్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ వస్తుంది, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకుంటాయి, బడ్జెట్లో డబ్బులు పెట్టాలి. బడ్జెట్లో కనీసం మా మొత్తంలో ఆదాయంలో మీరు 3% పెట్టండి, అంటే దాదాపు ఒక 3,000 కోట్లు. ప్రతి బడ్జెట్లో 3,000 కోట్లు మీరు పెట్టి దీనికి బస్సులు కొనడానికి, దీనికి తర్వాత కార్మికులకు ఇవ్వండి. కానీ ఇవాళ ఆ మాట చెప్తా ఉన్నారు, లాభాలు వస్తున్నాయి అంటారు, మా వల్లనే ఇంత వస్తున్నాయని మంత్రి గారు చెప్తున్నారు, ముఖ్యమంత్రి అందరూ కూడా అదే మాట చెప్తా ఉన్నారు. ఎక్కడేసిన గొంగడి అక్కడ ఉంది. కానీ ఇవాళ పండుగప్పుడు, సంక్రాంతి పండుగప్పుడు ఎనలేని లాభం వచ్చి 125 కోట్లు మొన్న మనకు లాభం వచ్చింది. లాభం వస్తే మరి ఇవన్నీ ఆర్టీసీ కార్మికులకి పాత ఇవ్వాలి కదా, బకాయిలు ఇవ్వాలి కదా, రిటైర్డ్ అయిన పైసలు ఇవ్వాలి కదా, ఇవన్నీ కాకుండా సిసిఎస్ డబ్బులు ఇవ్వాలి కదా, ఇవన్నీ ఇవ్వకుండా ఒక బోర్డు మీటింగ్ పెట్టుకొని మినిస్టర్ల కాన్స్టిట్యున్సీలో, తర్వాత ముఖ్యమైన నాయకుల కాన్స్టిట్యున్సీలకి బస్ డిపోలు మాకు అని చెప్పి అలాట్మెంట్ చేసుకున్నారు. ఈ డబ్బుల్ని డిపోలకి, అంటే బస్ స్టేషన్ల ఆధునీకరణకు చేసుకున్నారు. మంచిదే, చేయండి. కానీ గత ప్రభుత్వాలు ఏం చేసినాయి? ప్రభుత్వంలో ఎంపీ ఫండ్స్, తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేదా ప్రభుత్వం పెట్టి వాళ్ళ ఆధునీకరణ బస్టాండ్లకు చేసింది చాలా వరకు. మరి మీరు కూడా అది చేయకుండా ఇలా లాభాలని చెప్పి, మహాలక్ష్మి పథకం అని చెప్పి ఇలా కార్మికుల పొట్టలు కొట్టి కార్మికులకు రావాల్సినవి ఇవ్వకుండా మీకు మీరే మరి అభివృద్ధికి పెట్టుకోవడంలో ఆంతర్యం ఏందనేది కూడా మాకు చాలా ఇబ్బందికర పరిస్థితి. దాంట్లో ఒక బస్సులో, ఆర్టీసీ బస్సులో ఒక కండక్టర్ను ఒక మహిళ కాలర్ పట్టింది. అది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూసిన ఇది సంచలనమైంది, సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్ ఛానళ్ళలో కావచ్చు. దాన్ని ఎట్లా చూస్తారు మరి మీరు? ఒక కార్మికుడిని ఒక మహిళ గల్ల పట్టుకోవడం ఏంటి? మహాలక్ష్మి పథకమేనా దీనంతా ప్రభావం? ఇది ప్రభావం వల్లనే పడుతుంది అనుకుంటున్నాను. ఇవాళ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళకి కార్డు తీసుకొని రావాలని చెప్పి వాళ్ళు అంటున్నారు. అంటే మన ఆధార్ కార్డు తీసుకోవాలి, అది కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ఆధార్ కార్డు రావాలంటే వాళ్ళు వేరే రాష్ట్రాల వాళ్ళు వస్తున్నారు. కొంతమంది మాకు అవసరం లేదు, మేము ఇయ్యం, బస్ ఎక్కుతాం, లేకపోతే మేము ముఖ్యమంత్రికి ఫోన్ చేస్తాం, నీ నౌకరు పోద్దని చెప్పి చిల్లరగా హేళనగా కండక్టర్లను చూడడం. మీరు చెప్పింది ఒకటి కాదు, దాదాపు కొన్ని 100 కేసులు అయినాయి, కొట్లాటలు, ఉద్యోగాలు పోయినాయి. దాంట్లో ఎవరు చిన్నగా మాట్లాడినా డిఎంలు సస్పెండ్ చేస్తూ ఉన్నారు, ఏమి లేకుండా. అంటే మేమే పోతున్నాం, పోలీస్ స్టేషన్లు అవుతున్నాయి, ఇవి అవుతున్నాయి. అది కరెక్ట్ కాదు కదా. అంటే దానికి కారణం ఏంటంటే, మీరు చెప్పింది కదా, మేము ఒకటి అంటున్నాం, మహిళలకి
ఆధార్ కార్డే కాకుండా వాళ్ళకు ఒక స్మార్ట్ కార్డు ఇచ్చేయండి మీరే. స్మార్ట్ కార్డు ఇస్తే మేము ఒక్కొక్కరికి టికెట్లు ఇవ్వాల్సింది లేదు. రెండోది టికెట్లు ఇచ్చినప్పుడు కూడా ఫ్రీ టికెట్, మగవాళ్ళ టికెట్ అంటే మన మిషన్ మీద 2 పక్కకే ఉంటాయి. బై మిస్టేక్ పడే వరకు అవి ఉద్యోగాలు పోతున్నాయి. మేమేమంటున్నాం, స్మార్ట్ కార్డు వాళ్ళకి మీరు ఇష్యూ చేయండి బస్ పాస్ లాగా. ఇప్పుడు ఆధార్ కార్డు మళ్ళీ పాన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు ఉంటే సరిపోతుంది అని చెప్పేసి చెప్పింది మీ సంస్థ వాళ్ళే చెప్పారు, మీ ఎండి కూడా చెప్పాడు. మరి ఇప్పుడు దాన్ని కాదని అంటే ఎట్లా? దాన్ని కాదని అంటలేము, సంస్థ వాళ్ళు చెప్పిండ్రు, గవర్నమెంట్ చెప్పింది కాబట్టి మీరు వాటిని పరిగణలో తీసుకొని ఒక స్మార్ట్ కార్డు వాళ్ళకి ఇవ్వండి. ఇస్తే అంటే స్టూడెంట్లకు బస్ పాస్ ఇస్తలేమో మనం డబ్బులు తీసుకొని, అట్లా ఇస్తే వాళ్ళకి వ్యాలిడిటీ ఉంటుంది. అంటే కండక్టర్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది, రెండోది ఫ్రాడ్కి ఆస్కారం లేకుండా ఉంటుంది, కండక్టర్ ఉద్యోగాలు పోకుండా ఉంటాయి. కాబట్టి అట్లా ఇవ్వమన్నాం, అది ప్రాసెస్లో పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేసినాం. ఇంకో విషయానికి వస్తే, కార్మికుల విషయానికి వస్తే, ఇప్పుడు డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, పని భారం మాత్రము మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత బాగా ఒత్తిడి అయింది అని చెప్పేసి వాళ్ళు టాక్ చేస్తున్నారు కార్మికులు వాస్తవానికి. సో ఇప్పుడు పటన్ చెరువు ఉంది, పటన్ చెరువు నుంచి కోటికి రావాలంటే 2 దారులు ఉంటాయి. ఒకటి 217 మైదుపట్నం నుంచి ఒకటి వచ్చేది ఉంటుంది, ఒకటి పంజాగుట్ట నుంచి 218 వచ్చేది ఉంటుంది, మళ్ళీ 222 చెక్ పోస్ట్ నుంచి వచ్చేది ఉంటుంది. 3 దారులు ఉంటాయి. మళ్ళీ ఇక్కడ సికింద్రాబాద్ రావాలంటే 219. ఈ రూట్లో వచ్చే మహిళా కండక్టర్లకు మినిమం అంటే పోతే పటన్ చెరువు లేదా ఇక్కడ సికింద్రాబాద్ లేదా కోటి, అంటే అక్కడ వరకు కూడా వాళ్లకు ఉండే సమస్యలను ఏ విధంగా చూడొచ్చు అంటే టాయిలెట్ విషయంలో కావచ్చు, టాయిలెట్ బాత్రూంల విషయంలో కావచ్చు, ఇలాంటి బాగా ఆ సమస్యతోని వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు మహిళా కండక్టర్లు. మళ్ళీ అదేవిధంగా మార్నింగ్ టైంలో కూడా వాళ్ళకు ఉద్యోగాలకు రావాలి అని చెప్పేసి డిపోలో నుంచి కూడా టార్చర్ అనేది బాగా ఒత్తిడి పెరుగుతుంది. అంటే పని భారం కూడా వాళ్ళకు అదనంగా, అంటే వాళ్ళు మార్నింగ్ వచ్చిన వాళ్ళు 2 గంటల తర్వాత కాకుండా 4 గంటలకు కూడా ఇంటికి పోయేటోళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళను ఏ విధంగా చూడొచ్చు? మరి ఈ అధికారులు ఎందుకు ఇంత వేధింపులు ఎందుకు చేస్తున్నారు ఈ మహిళా కండక్టర్లను? ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి మీరు చెప్పింది. మహిళలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి రుగ్మతలు ఉంటాయి. రెండోది డ్యూటీకి పోతే వాళ్ళు వాష్రూమ్లు సరిగా లేవని చెప్పి మంచిలు తాగడం కూడా రాకపోతే రోగాల పాలవుతా ఉన్నారు వాళ్ళంతా కూడా. ఇప్పుడు అవి అట్లాంటివి చేయాలి. మేము చేస్తున్నామని చెప్పి యాజమాన్యం చెప్తా ఉన్నది. అంటే వెల్ఫేర్ కార్మికుల మీద దమనకాండ చేసి పని చేయించి చితక చేసి 8 గంటల డ్యూటీ వెళ్ళి 14 గంటలు 16 గంటలు చేయించి రోజు డ్యూటీ చేయాలని చెప్పి సిబ్బంది తక్కువ ఉంటే కూడా వాళ్ళ డ్యూటీలు వీళ్ళే మళ్ళీ డబుల్ డ్యూటీ చేయాలి. నా డ్యూటీ నేను చేసేది డ్యూటీన్నర కంటే ఎక్కువ ఇవాళ చేసినప్పుడు మళ్ళీ రేపు చేయాలి, నాకు రెస్ట్ కావాలి కదా. అది ఏం లేకుండా చేయడం వల్ల స్ట్రెస్కి గురవుతూ ఉన్నారు, బాగా స్ట్రెస్కి గురవుతూ ఉన్నారు, ఆందోళనకు గురవుతూ ఉన్నారు, అభద్రతా భావానికి గురవుతూ ఉన్నారు. ఆ తర్వాత మొదలు చాలా జీతాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు వీళ్ళందరూ. దీంతో ఇవాళ కార్మికుల్లో భయం ఉంది. ఎందుకంటే మాట్లాడి వాళ్ళ మాట వినపోతే నిన్ను తీసేస్తా, డిపో నుంచి వేరే జిల్లాకు పంపిస్తా, లేకపోతే సస్పెండ్ చేస్తా. నువ్వు బాగా మాట్లాడుతున్నావు కాబట్టి యూనియన్ లేదేం మాట్లాడుతున్నావు, సెక్యూరిటీ వాళ్ళు ఫోన్ చేస్తారు, ఈమె ఫోటో తీస్తారు, ఇమీడియట్గా వాళ్ళని డ్యూటీ ఇయ్యరు, వాళ్ళని కూర్చోబెట్టి బతిలాడి రాయించుకొని మళ్ళీ. అంటే నీచమైన పరిస్థితి అక్కడ ఉంది కాబట్టి అభద్రతా భావంతో తప్పదని చెప్పి కార్మికులు చేస్తూ ఉన్నారు. అది సరికాదనే ఇలా సమ్మె నోటీస్ పోవడానికి కూడా కార్మికులు అదే చెప్తా ఉన్నారు. ఇక మేము చేయలేము ఇంతకని చెప్పి. మీరు ఇంకోటి కూడా చూడండి, ఇవాళ ఈ స్ట్రెస్కి గురై ఇదంతా చేయడం వలన మరణ సంఖ్య అన్ని డిపార్ట్మెంట్ కంటే ఆర్టీసీలో మరణాల సంఖ్య ఎక్కువ. సంవత్సరానికి 250-300 మంది చచ్చిపోతూ ఉన్నారు. ఇవాళ కారణం ఏంటంటే స్ట్రెస్కి గురవుతూ ఉన్నారు. రాత్రి పగలు మధ్యాహ్నం డ్యూటీలు ఉంటాయి, వాళ్ళు ఎక్కడో హోటల్లో తినాలి, నిద్ర ఉండదు, రెస్ట్ ఉండదు, భయం ఉంటుంది, ఎక్కడో పడుకుండడం వల్ల ఇవాళ చాలా ఇబ్బందులకు అయిపోయి రోడ్ల మీద చచ్చిపోతాం. మీరు చూస్తూ ఉన్నారు డ్రైవర్లు ఇవాళ బస్సు స్టీరింగ్ మీద హార్ట్ అటాక్ వస్తే కూడా అబ్బా అని చెప్పి దన్మని ప్రయాణికులకు ఏం కాకుండా బస్సు ఆపి స్టీరింగ్ మీద పిట్టర్లాగా వాలిపోయి చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా ఉంది. కండక్టర్లు అట్లనే చనిపోయిన పరిస్థితి ఉంది. మరి ఇంత చేస్తున్నా కానీ ఇవాళ గవర్నమెంట్ యాజమాన్యంలో మార్పు రావట్లేదు. దీనికి అంత కారణం ఏంటంటే ఇవాళ ప్రభుత్వం వాగ్దానం చేసినప్పుడు చేయాలి, కానీ ఇవాళ యాజమాన్యం మాట ప్రభుత్వం విని మోసపోతుందా అనేటువంటి అనుమానాలు కూడా మాకు వచ్చినాయి. వీసీ అండ్ ఎండి గారు అంటే నేను అన్ని చేస్తున్నా అని చెప్పి అంటున్నారు. మీరు అన్ని చేస్తే ఇవాళ రూల్ ఎందుకు లేదు? యూనియన్లని రాణిస్తలేరు. ఇప్పుడు మేము రాష్ట్ర కమిటీ నాయకులు ఉన్నాం, మమ్మల్ని రానియరు, కాగితం ఇస్తే తీసుకొని బయటకు వెళ్ళగొడతారు, మాట్లాడేది లేదు. ఇవాళ ఏమున్నా కానీ యూనియన్ నుండి కార్మికులకు ఇబ్బంది ఉంటే ఇలా వెల్ఫేర్ మీద కానీ తర్వాత మౌలిక సదుపాయాల కల్పనలో కానీ యూనియన్లు అడిగితే వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇవాళ కర్రపెత్తనం చేసి డిఎంలు డిపోలో ఉన్నటువంటి సూపర్వైజర్లు భయభ్రాంతులకు గురి చేసి పని చేపిస్తూ ఉన్నారు. ఇది ఎన్ని రోజులు చేపిస్తారు, ఇంకా ఎన్ని రోజులు? కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి మార్పు రావాలి. మీరు అనుకున్నట్టుగా యూనియన్లు ఇవ్వాలి.
తర్వాత మాకు ఎన్నికలు పెట్టాలి. ఎన్నికలు ఎందుకు పెట్టారు? 2 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు ఉంటాయి. ఎన్నికలు పెట్టండి, పెట్టి మాకు కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం మాకు నడపండి. రెండోది సిసిఎస్ ఉంది, కోఆపరేటివ్ సొసైటీ, దానికి ఎన్నికలు పెట్టాలి. ఎన్నికలు లేకుండా గత 5 ఏళ్ల నుంచి నడిపించి నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. సిసిఎస్ కూడా ఎన్నికలు పెట్టాలని చెప్పి మేము యూనియన్లకు కూడా ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తే పట్టించుకున్న నాదులు లేడు.